నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో విషాదం, డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి. తన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ. పదవుల కోసమేనా రాజకీయం, విమర్శకుల నోళ్లు మూయించిన జనసేన ముఖ్య నేత. మిస్ సౌత్ ఇండియా 2026గా తెలుగు తేజం, చిలకపూడి హిందూ పాల్గొని ఘన విజయం. ఇక వివరాలు చూస్తే తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్తో ఆత్మహత్యత్నానికి పాల్పడిన నర్సంపేట డిపో డ్రైవర్ కోల శంకర్ గౌడ్ మృతి చెందారు. 80% కాలిన గాయాలతో హైదరాబాద్లోని అపోలో డిఆర్డీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల చేసి పిలుపు మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగింది. ఈ క్రమంలో వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండ్ ఎదుట శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. తోటి కార్మికులు, పోలీసులు వెంటనే మంటలు ఆర్పినప్పటికీ తీవ్ర గాయాలయ్యాయి. తొలుత వరంగల్ ఎంజీఎంకు, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చలు జరుపుతోందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఎలాంటి తొందరపాటు, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడిందని సీఎం హామీ ఇచ్చారు. గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ పరిస్థితి నెలకొంది. రోగులకు ప్రాణం పోయాల్సిన ఆసుపత్రి అంధకారంలో కూరుకుపోవడంతో పేషెంట్లు విలువలాడిపోయారు. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చిన్నారుల వృద్ధులు నరకయాతన అనుభవించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం రాత్రి విద్యుత్ కోతలు కలకలం సృష్టించాయి. రాత్రి 7:30 గంటల నుంచి 10 గంటల వరకు సుమారు 2.5 గంటల పాటు కరెంట్ లేకపోవడంతో ఆసుపత్రి ప్రాంగణం చీకటిమయంగా మారింది. కనీసం అత్యవసర సేవల కోసం జనరేటర్ సదుపాయం కూడా లేకపోవడంతో డాక్టర్లు మొబైల్ ఫోన్ల వెలుతుల్లోనే పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒక్కపోతతో వార్డులో ఉన్న రోగులు ఊపిరాడక అవస్థలు పడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని బాధితులు మండిపడుతున్నారు. కోట్లాది రూపాయల నిధులు వస్తున్నా కనీసం జనరేటర్ కూడా అందుబాటులో లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అది మాది కాదు. ప్రెజెంట్ అయితే కొద్దిగా 6/6 తీసుకోవడం వల్ల అట్లా ఒకేసారి తీసుకుంటే అయిపోతుంది. విద్యా వ్యవస్థను పట్టిపీడిస్తున్న కాపీయింగ్ భూతం మరోసారి వికటహాసం చేసింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్లో ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. రేపటి సివిల్ సర్వెంట్లు కావాల్సిన విద్యార్థులు అడ్డదారిలో పరీక్షలు పాస్ అయ్యేందుకు ప్రయత్నిస్తూ అడ్డంగా దొరికిపోయారు. మొబైల్ ఫోన్లు వినియోగిస్తూ కాపీయింగ్ పాల్పడిన వైనం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చంద్రాపూర్లో బిఎస్ సివిల్ సర్వీసెస్ పరీక్షల సందర్భంగా ఈ ఘోరం వెలుగు చూసింది. కేవలం 300 రూపాయలు చెల్లిస్తే చాలు పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించడమే కాకుండా వాట్సాప్ ద్వారా సమాధానాలు కూడా చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులు తమ వద్ద ఫోన్
ఫోన్లు ఉంచుకుని ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ రాస్తుండగా ఇన్విజిలేటర్లు పట్టుకున్నారు. దీని వెనుక పెద్ద ముఠా ఉందా లేక స్థానిక సిబ్బంది సహకారం ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎంతో పవిత్రంగా జరగాల్సిన పరీక్షలో ఇలాంటి అక్రమాలు జరగడం విద్యావేత్తలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాపీయింగ్ పాల్పడిన విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. వరంగల్ జిల్లా నరసంపేట మండలం మత్తోజిపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతితో విషాదచాలు అల్లుకోగా మరోవైపు పోలీసుల ఆంక్షలు ఘర్షణ వాతావరణం దారితీస్తున్నాయి. తన జీవితమంతా సేవ చేసిన డిపోకు శంకర్గౌడ్ మృతదేహాన్ని కడసారిగా తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు కార్మికులు కోరుతుండగా పోలీసుల అనుమతి నిరాకరించడం ఇప్పుడు పెను వివాదానికి కారణమవుతోంది. మత్తోజిపేటలోని శంకర్గౌడ్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. డ్రైవర్ మృతదేహాన్ని అంతిమయాత్రగా డిపోకు తీసుకెళ్లేందుకు కార్మికులు పట్టుబడుతుండటంతో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు అడ్డుకున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు తమ బిడ్డను చివరిసారిగా పనిచేసిన చోటుకు తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను వేడుకుంటున్న దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. మరోవైపు శంకర్గౌడ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకున్నారు. ముందస్తు అరెస్టులు చేయడంతో మత్తోజిపేట పరిసర ప్రాంతాల్లో తోపులాటలు జరిగాయి. రాజకీయ నేతల రాకతో పరిస్థితి మరింత ముదురుతుందని భావిస్తున్న పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మత్తోజిపేటలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. కుటుంబ సభ్యులు కార్మికుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. డబ్బు పిచ్చితో మనుషులు మృగాల్లా మారుతున్న ఈ రోజుల్లో ఇంకా నిజాయితీ బతికే ఉందని నిరూపించారు ఓ ఆటో డ్రైవర్. తన ఆటోలో మర్చిపోయిన లక్షల రూపాయల విలువైన బంగారాన్ని, నగదును తిరిగి అప్పగించి గ్రేటర్ హైదరాబాద్ వాసిగా గర్వపడేలా చేశాడు. సైఫాబాద్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కర్ణాటకకు చెందిన ఓ మహిళ తన ప్రయాణం కోసం ఉబెర్ ఆటోను ఆశ్రయించింది. అయితే గమ్యస్థానానికి చేరుకున్న హడావుడిలో తన వద్ద ఉన్న బ్యాగ్ను ఆటోలోనే మర్చిపోయింది. అందులో సుమారు 6.5 తులాల బంగారం, సుమారు 3,500 రూపాయల నగదు ఉన్నాయి. లక్షల విలువైన ఆ బ్యాగ్ పోయిందని తెలియగానే బాధితురాలు ఆందోళనకు గురైంది. అయితే ఆ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నారు. వెనక సీట్లో ఉన్న బ్యాగ్ను గమనించిన వెంటనే ఏమాత్రం ఆశపడకుండా నేరుగా సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. రంగంలో దిగిన పోలీసులు టెక్నాలజీ సాయంతో కేవలం గంట వ్యవధిలోనే బాధితులను గుర్తించి ఆ నగలు మరియు నగదును సురక్షితంగా ఆమెకు అందజేశారు. సకాలంలో స్పందించి బ్యాగ్ను అప్పగించిన ఆటో డ్రైవర్ నిజాయితీని చూసి పోలీసులు ముక్తులయ్యారు. అతన్ని ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే మనసే అసలైన దైవత్వం అని మరోసారి రుజువైంది. ಮತ್ತೇನು ಮಿಸ್ಸಿಂಗ್ ಇಲ್ಲ ಅದೆಲ್ಲ ಸರ್ ಆಮೇಲೆ నర్సంపేట మండలం మత్తోజిపేటలో విషాదచారాలు అమ్ముకున్నాయి. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో పోరాడి కన్నమూసిన ఆర్టీసీ కార్మికుడు శంకర్గౌడ్ పార్థివ దేహం కాసేపటి క్రితమే ఆయన స్వగృహాన్ని చేరుకుంది. తమ ప్రియతమ సహచరుని కరసారి చూసేందుకు కార్మికులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతదేహం మత్తోజిపేట చేరుకోగానే ఆ ప్రాంతమంతా రోదనతో మిన్నంటింది. కుటుంబ సభ్యుల ఆక్రందనలు అక్కడి వారిని కలిచివేస్తున్నాయి. తన విధి నిర్వహణలో ఎంతో నిబద్ధతతో పనిచేసే శంకర్గౌడ్ ఇలా అకాల మరణం చెందడాన్ని తోటి కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు శంకర్గౌడ్ అంతిమయాత్రలో పాల్గొనేందుకు రాజకీయ నేతలు, ప్రజా సంఘాల నాయకులు గ్రామానికి చేరుకుంటున్నారు. తమకు అండగా ఉన్న వ్యక్తిని కోల్పోయామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అన్న కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తాజాగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బాబీ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. డైరెక్టర్ బాబీ తన సతీమణి మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని సందర్శించారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు బాబీ కుటుంబానికి వేదాచరణ అందజేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వేరయ్య వంటి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో తన తదుపరి ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. షూటింగ్ షెడ్యూల్స్ నుంచి చిన్న విరామం తీసుకున్న ఆయన ఇలా ఫ్యామిలీతో కలిసి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం విశేషం. దర్శకుడు బాబీని చూసేందుకు ఆలయ పరిసరాల్లో అభిమానులు ఆసక్తి చూపారు. శ్రీవారి దర్శనానంతరం ఆయన మీడియాకు అభివాదం చేస్తూ తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన నెక్స్ట్ ప్రాజెక్టుపై అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. రోడ్డు మీద సైకిల్ వెళ్తుందంటే ఎవరో ఒకరు తొక్కాలి, లేదంటే కనీసం పట్టుకోవాలి. కానీ ఇప్పుడు మీరు చూడబోయే సైకిల్ పట్టుకునేవారు లేకపోయినా తొక్కేవారు లేకపోయినా దాని అంతటా అదే దూసుకెళ్తోంది. సూరత్ వీధిలో చక్కలు కొడుతున్న ఈ కోస్ట్ సైకిల్ని చూసి జనం అవాక్కవుతున్నారు. కేవలం 35,000 రూపాయలతో ఒక కుర్రాడు సృష్టించిన ఈ అద్భుతం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. గుజరాత్లోని సూరత్ చెందిన శివం మౌర్య అనే యువకుడు తన మేధస్సుకు పదును పెట్టాడు. ఖరీదైన కారులో ఉండే సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ను ఒక సాదాసీదా సైకిల్కి అన్వయించాడు. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి కేవలం 35,000 రూపాయల బడ్జెట్తో ఈ కోస్ట్ సైకిల్ తయారు చేశాడు. ఈ సైకిల్ ప్రత్యేకత ఏంటంటే దీని మీద ఎవరూ కూర్చోవాల్సిన అవసరం లేదు. బ్యాలెన్సింగ్ సెన్సార్ల సాయంతో ఇది కింద పడిపోకుండా తిన్నగా వెళుతుంది. ఎదురుగా ఏదైనా అడ్డొస్తే దాని అంతా ఆగిపోతుంది లేదా దారి మడుతుంది. శివం రూపొందించిన ఈ వినూత్న ప్రయోగం చూసి నెట్జన్లు ఫిదా అవుతున్నారు. తక్కువ ఖర్చుతో ఇంత టెక్నాలజీని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చిన శివంను అందరూ అభినందిస్తున్నారు. భవిష్యత్తులో ఈ సాంకేతికత మరిన్ని మార్పులకు నాంది పలుకుతుందని నిపుణులు భావిస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో గంజాయి ముఠాలు బరితెగిస్తున్నాయి. తాజాగా బోడుప్పల్ కమాన్ వద్ద గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించింది. మత్తులో తూగుతూ సామాన్య ప్రజలను భయభ్రాంతులు గురిచేయడమే కాకుండా చివరికి శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులను ఎదిరించి కలకలం సృష్టించారు.
బోడుప్పల్ కమాన్ పరిసర ప్రాంతాల్లో రాత్రి వేళలో ఈ గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తోంది. రోడ్డు మీద వెళ్లే వాహనదారులను, పాదచారులను అకారణంగా అడ్డుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. నిన్న రాత్రి కూడా ఇదే తరహాలో గొడవలకు దిగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ ఈ ముఠా వెనక్కి తగ్గలేదు. పోలీసులను చూసి భయపడాల్సింది పోయి మత్తులో ఉన్న యువకులు పోలీసులపైనే మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. పోలీసుల ముందే రెచ్చిపోతూ హంగామా చేయడంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోయారు. చివరికి పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. నిత్యం రద్దీగా ఉండే బోడుప్పల్ కమాన్ వద్ద ఇలాంటి ఘటనలు జరగడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంజాయి బ్యాచ్లపై ఉక్కుపాదం మోపి రాత్రి వేళలో పెట్రోలింగ్ పెంచాలని పోలీసులను కోరుతున్నారు. అదే సార్ ఏం జరిగిందని చెప్తాను పట్టుకోవాలి మీరు పట్టుకోవాలని ఏ బోడుపోల మామూలుగా పెద్ద గొడవ అక్క మామూలుగా కాదు వందల మంది ఏం న్యూసెన్స్ రా మొట్టలో న్యూసెన్స్ రోడ్ల మీద ఒకరికి ఏం గొడవ అది. శతాబ్ది వేడుకల సంబరాల్లో ఆంధ్ర యూనివర్సిటీ మునిగి తేలుతోంది. 100 ఏళ్ల ఘన చరిత్రను చాటి చెప్తూ విశాఖ వేదికగా ఉత్సవాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు ఆర్కే బీచ్ వేదికగా నిర్వహించిన వనిత వేవ్ 100 విమెన్ వాక్థాన్ విశేషంగా ఆకట్టుకుంది. వందలాది మంది విద్యార్థులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేశారు. విశాఖ సాగర్ తీరం విద్యార్థుల కేరింతలతో మారుమోగిపోయింది. ఏయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ విమెన్ వాక్థాన్ ఒక పండుగలా సాగింది. ఆర్కే బీచ్ రోడ్లో విద్యార్థులు భారీగా తరలివచ్చి యూనివర్సిటీ ప్రస్థానాన్ని చాటి చెప్పారు. కేవలం నడకతోనే కాకుండా తమలోని కళాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. తీర ప్రాంతంలో విద్యార్థులు చేసిన నృత్యాలు, ప్రదర్శనలు పర్యాటకులను కట్టిపడేశాయి. 100 ఏళ్ల విద్యా ప్రస్థానంలో మహిళల పాత్రను, వారి సాధికారతను చాటి చెప్పేలా ఈ ఈవెంట్ సాగింది. యూనివర్సిటీ ఉన్నతాధికారులు, అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఏయూ మరిన్ని విజయాలు సాధించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాబోయే రోజుల్లో మరిన్ని వినూత్న కార్యక్రమాలు నిర్వహించేందుకు యూనివర్సిటీ యాజమాన్యం సిద్ధమవుతోంది. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కార్చిచ్చు రాజేస్తోంది. శంకర్ గౌడ్ మరణంపై ప్రతిపక్షాలు సంచలన ఆరోపణలు చేస్తున్నాయి. ఇది ఆత్మహత్య కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన వ్యవస్థీకృత హత్య అంటూ మండిపడుతున్నాయి. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం సాగిస్తున్న అరాచకమే ఒక ప్రాణాన్ని బలి తీసుకుందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంకర్ గౌడ్ నివాసం ఉన్న మత్తోజిపేట వద్ద రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రభుత్వం మొండి వైఖరి వల్లే ఒక నిరుపేద కార్మికుడు ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రాణాలు కోల్పోయిన శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని పట్టుబడుతున్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు. కాగా మత్తోజిపేటలో నేతలు రాకతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది. ఈ విమర్శలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, శంకర్ గౌడ్ కుటుంబానికి ఎలాంటి భరోసా లభిస్తుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెను విచ్ఛిన్నం చేసేటువంటి కుట్ర చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్వేచ్ఛాయుతంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె కూడా చేసుకోనియకుండా వారి యొక్క స్వేచ్ఛను భంగపరుస్తూ పోలీసులను అడ్డుపెట్టి అరాచకాలు సృష్టించడం వల్ల నిన్న నర్సంపేట పట్టణానికి చెందిన నర్సంపేట డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న కోల శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడడం దురదృష్టకరం. దీనికి ముమ్మాటికి ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి హత్య, కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యగానే భావించాలి. దీనికి కాంగ్రెస్ పార్టీ నైతిక బాధ్యత వహించాలి. దీనికి కాంగ్రెస్ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు దీనికి బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా నిన్న సాయంత్రము 4 గంటలకు జరిగినటువంటి సంఘటన, నిన్న ఎంజిఎంలో ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి సందర్భంగా 81% పైబడి గాయాలేనని చెప్పి అధికారులు, ఎంజిఎం సూపరింటెండెంట్ గారు చెప్పినప్పటికీ కూడా అక్కడి నుంచి మేము ఐఆర్ హాస్పిటల్కి పంపిస్తున్నామని చెప్పి ఎస్కార్ట్ పెట్టి మరి నిన్న అక్కడికి హైదరాబాద్ తీసుకెళ్లారు. నిన్న సాయంత్రం 7 గంటలకు బయలుదేరినటువంటి పేషెంట్ నిన్న హైదరాబాద్కు వెళ్లడమో, ట్రీట్మెంట్ జరగడమో, ఆయన చనిపోవడమో, ఇలా పొద్దున 7 గంటలు కాకముందే మళ్ళీ డెడ్ బాడీని తీసుకొని పోస్ట్ మార్టం చేయించి డెడ్ బాడీని తీసుకొని మళ్ళీ హైదరాబాద్ నుంచి నర్సంపేటకు తీసుకురావడం అనేటువంటి చూస్తే ప్రభుత్వము ఎంత దురుద్దేశంగా, ఎంత కల్మషంతో, ఎంత అణచివేత దృక్పథాన్ని అవలంబిస్తుందో ఆర్టీసీ కార్మికుల మీద అది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది.
జిల్లా జేఏసీ ఆర్టీసీ జేఏసీ నాయకులు కనీస నివాళులు కూడా అర్పించకుండా వారికి అవకాశం ఇవ్వకుండా ఎక్కడెక్కడ కట్టడి చేసి దొంగదారుల గుండా డెడ్ బాడీ తీసుకొచ్చి నర్సంపేటలో రీచ్ అయ్యే విధంగా 5 ఎస్కార్ట్ వెహికల్స్ పెట్టి ఎస్పీ స్థాయి అధికారిని ఎస్కార్ట్కు ఇన్ఛార్జ్ పెట్టి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో ఎవరు ఎప్పుడు ఇలాంటి సంఘటనకు పాల్పడ్డా కూడా 12 గంటల్లోనే ట్రీట్మెంట్కు వెళ్ళడం, హైదరాబాద్కు వెళ్ళడం, ఆ తర్వాత చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేయడం రాత్రి అర్ధరాత్రి, ఆ తర్వాత తీసుకొచ్చి తెల్లారకు ముందే తీసుకొచ్చి డెడ్ బాడీ ఇంటి ముందర వేయడం అనేది మొట్టమొదటి సంఘటన ఇది. నర్సంపేట మండలం అత్తోజీపేటకు చెందిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడడం అత్యంత దురదృష్టకరం. హక్కుల సాధన కోసం పోరాడాల్సిన ఒక ప్రాణం ఇలా అర్ధాంతరంగా తను చాలించడం అందరినీ కలిసివేస్తోంది. శంకర్ గౌడ్ మృతితో ఆయన కుటుంబం నేడు అనాథగా మారింది. ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్క కార్మికుని కోరుతున్నాం, దయచేసి ఆవేశంలో బలవన్మరణాలకు పాల్పడకండి. తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఎంతో మంది యువకులు, కార్మికులు బలిదానాలు ఇచ్చారు. ఆ పోరాటాల ఫలితంగానే మనం తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ప్రాణాలు వదులుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు పోతే ప్రభుత్వానికో వ్యవస్థకో ఒక సంఖ్య మాత్రమే తగ్గిపోతుంది. కానీ మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబ సభ్యులు సజీవ దహనమవుతారు. భార్య పిల్లలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. సమస్య ఏదైనా చర్చల ద్వారా, పోరాటాల ద్వారా పరిష్కరించుకోండి. కానీ మరణమే మార్గమని భావించుకోండి. శంకర్ గౌడ్ కుటుంబానికి కలిగిన శోకం మరే కార్మిక కుటుంబానికి కలగకూడదని ఆశిద్దాం. కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఉందాం. ఆత్మహత్యలకు స్వస్తి పలుకుతాం. ప్రభుత్వాలు కూడా కార్మికుల ఆవేదనను గుర్తించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుకుందాం. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి అందరికీ తెలిసిందే. సమ్మెలో భాగంగా శంకర్ గౌడ్ అనే నర్సంపేట నివాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దురదృష్టవశాత్తు చనిపోయారని తెలిసింది. ఆర్టీసీ కార్మికులకు నా విజ్ఞప్తి, అన్న మీరు దయచేసి ఈ ఆత్మహత్యలకు పాల్పడద్దు. పాల్పడి మీ కుటుంబాన్ని రోడ్డు మీద కీడ్చొద్దు. గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారు తెలంగాణ ఉద్యమ సాధన కోసం. కానీ ఈ ప్రభుత్వాలు వాళ్ళ కుటుంబాలకి కానీ వాళ్ళకి కానీ ఎటువంటి న్యాయం చేయలేకపోయింది. ఈ బలిదానాల వల్ల ప్రయోజనం లేదు. ఏదైనా పోరాడి సాధించుకోవాలి. తెలంగాణ తెచ్చిందనకూడదు, తెలంగాణ ఇచ్చిందనకూడదు చెప్పుకోవడం తప్పితే ఇక్కడ ఒరిగింది ఏమీ లేదు. వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి న్యాయం జరిగింది తప్ప తెలంగాణ సమాజానికి మాత్రం ఎటువంటి న్యాయం జరగలేదని ఘంటాపదంగా చెప్తున్నాను. ఈ 13 సంవత్సరాల్లో ఈ 13 సంవత్సరాలు ఎవరు సంతోషంగా ఉన్నారు? రైతులు సంతోషంగా ఉన్నారా? ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా? విద్యార్థులు సంతోషంగా ఉన్నారా? ఎంతమంది సింగరేణి కార్మికులు సంతోషంగా ఉన్నారు? ఎంతమంది తెలంగాణ ఉద్యమ సాధన కోసం పాటుపడ్డారు మీకు అందరూ తెలిసిందే. అయినా సరే తెలంగాణ సాధించాం, కానీ వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేసుకున్నారు. వాళ్ళు ఎదిగారు తప్ప తెలంగాణ సమాజంలో ఎవ్వరు సంతోషంగా లేరు. కాబట్టి ఏదైనా పోరాడి సాధించుకుందాం. ఆర్టీసీ కార్మికులు 38,000 మంది ఉన్నారు. మీరందరూ గట్టిగా పోరాడి సాధించుకోండి. మీ డిమాండ్ల కోసం మేము కూడా మద్దతు ఇస్తాం జనసేన వ్యాప్తంగా. కానీ ఈ కళ్ళబొల్లి కబుర్లు నమ్మి మోసపోకండి. పోరాడండి. ఆత్మహత్యలకు పాల్పడద్దు. మీ శంకర్ గౌడ్ గారి అంటే వాళ్ళ కుటుంబం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వాహనదారులు చుక్కలు చూపిస్తున్నారు. డీజిల్ కోసం బంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. మెజార్టీ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోతోంది. మరోవైపు బంకుల్లో ఇంధనం ఉన్నప్పటికీ సామాన్యులు కాకుండా కేవలం పలుకుబడి ఉన్న వారికి మాత్రమే ఇస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. నందిగాం పట్టణంలోని పెట్రోల్ బంకుల వద్ద ప్రస్తుతం యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. డీజిల్ దొరక్క లారీలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు రోడ్డు పక్కనే ఆగిపోయాయి. బంక్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై వాహనదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎవరికైనా రికమెండేషన్ ఉంటేనే డీజిల్ పోస్తున్నారని, అది కూడా ఫుల్ ట్యాంక్ అడిగితే కేవలం హాఫ్ ట్యాంక్ మాత్రమే పోస్తామని తెగేసి చెప్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగే అవకాశం ఉందన్న సంకేతాలతోనే బంక్ యజమానులు కావాలని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ పనులకు డీజిల్ అవసరమైన రైతులు సైతం బంకుల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి స్టాక్ హోల్డింగ్ పై తనిఖీలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ తరలుతున్న డీజిల్ అరికట్టి సామాన్య వాహనాలను ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంది. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ATM payment of 200 rupees.
ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదురుతోంది. జనసేన ముఖ్య నేత నాగబాబు మరియు ఇతర పార్టీల నాయకుల మధ్య జరిగిన ఓ ఆసక్తికర చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కార్యకర్తల కష్టాన్ని, నాయకుల త్యాగాలను ప్రశ్నించిన వారికి నాగబాబు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. చివరికి ప్రత్యర్థి వర్గం నాయకులు దిగివచ్చి సారీ చెప్పే వరకు ఆయన వెనక్కి తగ్గలేదు. రాజకీయాల్లోకి రావడం అంటే కేవలం పదవుల కోసమేనా అనే కోణంలో జరిగిన చర్చలో నాగబాబు భావోద్వేగానికి గురిగారు. ఏ నియోజకవర్గం నుంచి వెళ్లారో, ఎంత కష్టపడ్డారో మీకు తెలుసా? ఇవాళ పోరాటాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటే దానికోసం అడుగుతున్నారా అంటూ ఎదుటి పక్షాన్ని సూటిగా ప్రశ్నించారు. కార్యకర్తల కోసం రాత్రింబవళ్లు కష్టపడే వారి త్యాగాలను తక్కువ చేసి మాట్లాడదని హెచ్చరించారు. నాగబాబు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా నాయకులు చివరికి మౌనం వహించారు. పరిస్థితిని గమనించిన సదరు నాయకులు తాము అన్న మాటలకు క్షమాపణ చెప్పారు. అయితే నాగబాబు మాత్రం ఈ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. నాకు కావాల్సింది కూడా అదే, సారీ చెప్పాల్సింది అంటూ తన పట్టు నిరూపించుకున్నారు. నాయకులు నిజాయితీని ప్రశ్నించే ముందు వారు పడ్డ కష్టాన్ని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఉదంతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కార్యకర్తల పక్షాన్ని నిలబడి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఇంతమంది మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి హెల్త్ ఎలా ఉందో ఒక్కడైనా మాట్లాడుతున్నారు. మీకు కానీ ఈ కానీ ఉందా? తెలిసిందా మీకు కొంచెం అన్నా? పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం ఎలా ఉందో ఒక్కరిని అడిగారా? ఏ నియోజకవర్గం నుంచి తెలియరో, ఎంత కష్టపడ్డారో దానికోసం ఆయన ఆరోగ్యం ఇవాళ ఎఫెక్ట్ అయితే ఏమన్నా అడుగుతున్నారా? అది కాదు మీకు, అది అవసరం, అది కావాలి. కాబట్టి మీ అందరికి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, బాగున్నారు. థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్. కాంట్రవర్సీస్ చెప్పుకోవడానికి రాలేదు. ఇక్కడ నేను ఇక్కడ నేను కాంట్రవర్సీ చెప్పుకోవడానికి రాలేదు. మీతో మాట్లాడదామని వచ్చాను. దయచేసి అంతకని తీసుకెళ్ళక. మీరు ఇంతమంది మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి హెల్త్ ఎలా ఉందో ఒక్కడైనా మాట్లాడుతున్నారు. మీకు కానీ ఈ కానీ ఉందా? తెలిసిందా మీకు కొంచెం అన్నా? పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం ఎలా ఉందో ఒక్కరిని అడిగారా? ఏ నియోజకవర్గం నుంచి తెలియరో, ఎంత కష్టపడ్డారో దానికోసం ఆయన ఆరోగ్యం ఇవాళ ఎఫెక్ట్ అయితే ఏమన్నా అడుగుతున్నారా? నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి వ్యవహారం రాజకీయ రణరంగంగా మారింది. శంకర్ గౌడ్ పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ అగ్రనేతలను పోలీసులు అడ్డుకున్నారు. రఘునాథపల్లి టోల్గేట్ వద్ద మాజీ మంత్రి సబితేంద్రారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్లను పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నర్సంపేట వెళ్తున్న బీఆర్ఎస్ బృందాన్ని పోలీసులు రఘునాథపల్లి టోల్గేట్ వద్ద అడ్డుకున్నారు. మాజీ మంత్రి, ప్రస్తుత డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబితేంద్రారెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్లను వాహనాల నుంచి కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరామర్శకు వెళ్తున్న తమను ఏ ప్రాతిపదికన అడ్డుకుంటారని నేతలు ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యం లేక నియంత్రితమా అంటూ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు నాయకులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి తరలించడంతో టోల్గేట్ వద్ద గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అరెస్ట్ చేసిన నేతలను సమీప పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం. నర్సంపేటలో పోలీసుల ఆంక్షలు, మరోవైపు అరెస్టులతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. ఏం కదా, ఏం భయపడకు.
మనిషి చచ్చిపోతావు చూడడానికి వెళ్తున్నాం ఏమైనా ధర్నాలు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కూడా ఇట్టే చేస్తారు ఆపుతారా మీరు? అవును సార్. అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి అదరగొట్టేసింది. తన అందం, అభినయం, చతురతతో దక్షిణాది రాష్ట్రాల సుందరి మళ్లను వెనక్కి నెట్టి మిస్ సౌత్ ఇండియా 2026గా నిలిచింది. చిలకలపూడి హిందూ పాల్గొని మిస్ ఇండియా పోటీల్లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించిన ఆమె తొలి ప్రయత్నంలోని ఘనత సాధించి తెలుగువారి సత్తాను చాటి చెప్పింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో హిందూ పాల్గొని తన విజయ విశేషాలు పంచుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ సౌత్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకోవడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. కఠినమైన పోటీని ఎదుర్కొని ప్రతి రౌండ్లోనూ తన ప్రతిభను చాటుకుని ఈ విజయాన్ని అందుకున్నట్టు తెలిపారు. కేవలం అందాల పోటీలకే పరిమితం కాకుండా మోడలింగ్తో పాటు సమాజ సేవలను పాలుపంచుకోవాలన్నదే తన ఆశయమని హిందూ పాల్గొని స్పష్టం చేశారు. తన విజయానికి సహకరించిన తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ధీమా వ్యక్తం చేశారు. తొలి అడుగులోనే ఘన విజయం సాధించిన హిందూ పాల్గొనికి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అందరూ కోరుకుంటున్నారు. హలో అండి, నా పేరు హిందూ పాల్గొని, ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2026. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేశాను ఫెమినా మిస్ ఇండియా స్టేజ్ మీద. ఫెమినా మిస్ ఇండియా 61st ఎడిషన్ కిట్ భువనేశ్వర్ లో జరిగింది. కిట్ యూనివర్సిటీ అండ్ కిట్స్ యూనివర్సిటీలో జరిగింది. అండ్ కిట్ యూనివర్సిటీ వాళ్ళు మమ్మల్ని 40,000 మంది పైగా స్టూడెంట్స్ అండ్ లెక్చరర్స్ తో మమ్మల్ని స్వాగతించారు. అండ్ ఈ ఇయర్ లార్జర్ దెన్ లైఫ్ ఈవెంట్ జరిగింది ఫెమినా మిస్ ఇండియాలో. సో ఐఎమ్ సో హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ 30 కంటెస్టెంట్స్ రిప్రజెంట్ చేశారు వాళ్ళ స్టేట్స్ ని. అండ్ యూనియన్ టెరిటరీస్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, జమ్మూ అండ్ కాశ్మీర్, పాండిచ్చేరి. సో ఈ యూనియన్ టెరిటరీ స్టేట్స్ మొత్తాన్ని ఒక అమ్మాయి రిప్రజెంట్ చేసింది. సో మొత్తం టాప్ 30 కంటెస్టెంట్స్ ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క అమ్మాయి రిప్రజెంట్ చేసింది. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి చేశాను. అండ్ సౌత్ మొత్తం 5 స్టేట్స్ కి ఇప్పుడు ఐఎమ్ ద సౌత్ జోన్ విన్నర్ ఫర్ 2026. And I'm really happy to be a part of Femina Miss India this year. Thank you. అంటే మొత్తం టాప్ 30 ఫస్ట్, అండ్ టాప్ 30 నుంచి టాప్ 15 ని ఫిల్టర్ చేస్తారు. టాప్ 15 నుంచి టాప్ 8 అండ్ టాప్ 8 నుంచి టాప్ 3 విన్నర్స్ ని ఫిల్టర్ చేస్తారు. టాప్ 3 విన్నర్స్ ని అనౌన్స్ చేసిన తర్వాత జోనల్ విన్నర్స్ ని అనౌన్స్ చేస్తారు. జోనల్ విన్నర్స్ అంటే నార్త్ కి, వెస్ట్ కి, నార్త్ ఈస్ట్, సౌత్. సో ఈ జోనల్ విన్నర్స్ అందరినీ అనౌన్స్ చేస్తారు. I won for South, and winners వచ్చేసి సాధ్వి is the Femina Miss India World, Rajnandini first runner-up, and Dr. Sri Advaita, she is second runner-up for Femina Miss India year. And టాప్ 15 వరకు క్వాలిఫై అయ్యాను. టాప్ 8 తర్వాత I did not qualify. సో నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ కి రాలేదు. బట్ ఇంట్రొడక్షన్, I gave my introduction in top 15. సో ఇంట్రొడక్షన్ మటుకి వీ హ్యావ్ టు ప్రిపేర్ అండి. వాళ్ళు ఏమి మనకి క్వశ్చన్స్ వచ్చేసి దే విల్ గివ్ యూ ఆన్ ద స్పాట్. సో ఐ డి నాట్ గెట్ ఎనీ క్వశ్చన్, బట్ జోనల్ విన్నర్స్ కి క్వశ్చన్స్ ఉండవు. దే ప్యూర్లీ సెలెక్ట్ ఆన్ బేసిస్ ఆఫ్ ఇంట్రొడక్షన్. అండ్ బూట్ క్యాంపెయిన్ లో మేము 25 days ఎలా ఉన్నాము, ఎలా నడుచుకున్నాము, అవతల వాళ్ళని ఎలాగా అవతల వాళ్ళ పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఈ బేసిస్ మీద సౌత్ జోన్ విన్నర్, నార్త్ జోన్ విన్నర్, వెస్ట్ విన్నర్ ఇలాగా డిసైడ్ చేస్తారనమాట. డెఫినెట్లీ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఐ డెఫినెట్లీ వాంట్ టు బి అన్ యాక్ట్రెస్. ఎడ్యుకేషన్ పరంగా అయితే నేను జేసీజీ ఎగ్జామ్స్ రాసి మెజిస్ట్రేట్ అవ్వడం అనేది నా ఆశ. సో
ఇంకా దానికి ప్రిపేర్ అవ్వాలి. జేసీసీ ఎగ్జామ్ అనేది మాటలు కాదు, కాబట్టి దానికి ప్రిపేర్ అవ్వాలి. అట్లీస్ట్ ఒక 1-2 years శ్రద్ధగా ప్రిపేర్ అవ్వాలి జేసీసీకి. సో ఈ ఇయర్ నుంచి ఐఎమ్ ట్రైంగ్ టు ప్రిపేర్ ఫర్ జేసీసీ అండ్ ఈ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి అఫ్ కోర్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదికలో నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలు స్వీకరించారు. ప్రతి సమస్యకు తగిన పరిష్కారం కోసం వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రతి సమస్యను తీర్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కడికే పంపిస్తారు, కలవండి వీలైతే కాదు. కూర్చోండి. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి గ్రీవెన్స్ కార్యక్రమానికి ఇచ్చేసిన ఫిర్యాదుదారులకి, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ గ్రీవెన్స్ అనేది కొన్ని కారణాల వల్ల కిందటి వారం మేము పెట్టలేకపోవడం జరిగింది. ఎందుకంటే భారీ ఎత్తున ఒక ప్రోగ్రాము చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఏదైతే మరి రక్తదాన శిబిరం, భారీ ఎత్తున మరి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమానికి కూడా మరి సక్సెస్ చేసినందుకు కూటమి నాయకులందరికీ, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే ప్రజలందరికీ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే హాస్పిటల్ డాక్టర్స్కి, సహకరించిన ఆశ్రమం యాజమాన్యానికి, అలాగే ఐటీడీపీ సభ్యులకి, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్కి, మరి ఆశ్రమం డాక్టర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా ఆ వేళ చేయడం జరిగింది. ముఖ్యంగా క్యాన్సర్ బాధితులకి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం, అబ్డోమినల్ ఉదరానికి సంబంధించిన వ్యాధులన్నిటికీ కూడా మరి స్కానింగ్, అలాగే ఎక్స్రేలు, ఇలాగా ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా చేయడం జరిగింది. ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ చేసిన మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీల పిల్లలందరికీ, అలాగే వాసవి కాలేజీ యాజమాన్యానికి, శశి కాలేజీ యాజమాన్యానికి, ఆదిత్య కాలేజీ యాజమాన్యానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈవేళ ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా చాలామంది మరి ఇంటి స్థలం లేదన్న సమస్య, అలాగే ఇల్లు కట్టుకోవడానికి లోను సమస్య, అలాగే పెన్షన్లు, రేషన్ కార్డులు, ఈ సమస్యల మీద మరి అందరూ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులు ఎక్కడైతే మురుగు వస్తుందో వాటి మీద కూడా కొన్ని కంప్లైంట్లు రావడం జరిగింది. అది మరి పై అధికారులకు మాట్లాడి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా మరి పంపించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ గ్రీవెన్స్లో జరిగే కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ మేము తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పంపడం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఏదైతే ఈ
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామానికి చెందిన రాపాక గోపి అకాల మరణం చెందారు. అది తెలుసుకుని మన తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బండి రఘురామనాయుడు వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వేళలా వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటుందని తెలిపారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కవులూరి వెంకన్న, ఎంపీటీసీ డాక్టర్ నారాయణ, గోపిశెట్టి దొరబాబు, రాపాక భాను, తమిశెట్టి రఘు, తమిశెట్టి చుక్కయ్య, చుట్టూరి బాపన్న, దారపురెడ్డి శ్రీనివాస్, మకరాజు సతీష్, రావి బీరరాఘవ, మర్లపూడి సుబ్బారావు, కండెల్లి రాజేష్, ద్వారంపూడి కిరణ్ రెడ్డి, కునుకు పుల్లయ్య, మొలపత్ అఖిల్, అడ్డాల గోపి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో జనగణన కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. వీఆర్ఓ రాంబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరిగి జనాభా వివరాలు సేకరిస్తున్నారు. జనగణన సమయంలో ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలంతా సహకరించాలని కోరుతున్నారు. ఖచ్చితమైన సమాచారాన్ని అందించి జనగణనకు తోడ్పడాలని కోరారు. ఇదేం లేదు కదా మళ్ళీ అందుబాటులో వాడుతుంది అంతే సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది కదా, 2 గొయ్యలు మరుగుతుంటే ఒకటి కప్పుతో గాలి కప్పు లేకుండా 32 క్వశ్చన్స్ ఇది అంతే కదా బయట ఓపెన్ అండి, మన క్లోజ్ కాదు కదా. తాడేపూడి మండలంలో గణాంకాల సేకరణ అంటే జనాభా లెక్కల సేకరణ నిమిత్తం ట్రైనింగ్ క్లాసులు జరగడం జరిగింది. ట్రైనింగ్ క్లాస్ నిమిత్తం అలాగే గ్రామాల్లో ఉన్న ఇళ్లలో ట్రైనింగ్ శిక్షణ పూర్తయ్యి దానికి సంబంధించి హౌస్ హోల్డ్కి వెళ్ళి యాప్ ఎలా చేయాలన్నది దాని మీద మనం చేయడానికి ఇళ్ళకి వచ్చి శిక్షణ ఎలా చేయాలన్నది నేర్చుకొని అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే దానికి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో మనకి గణాంకాలు అందరూ ఎన్యూమరేటర్లు అందరూ ఇళ్ళకి వచ్చినప్పుడు అందరినీ కూడా సహకరించి ప్రజలందరూ సహకరించి ఈ ప్రోగ్రాం జనాభా లెక్కల కార్యక్రమం పూర్తి చేయాలని అందరికీ తెలియజేయడం జయప్రదం కోరుతున్నాం. కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమంలో భాగంగా 13వ వార్డు ఇన్ఛార్జ్ అయిన మర్రిపూడి శివ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బండి రఘురామనాయుడు మరియు గొర్రెల శ్రీనివాస్, మానికొండ వెంకటేశ్వరరావు, కాకర్ల శ్రీనివాస్, పాలూరు దొరబాబు, అశోక్ దొర, బండి నరసింహారావు, మొలపత్తి అఖిల్, కాకర్ల శ్రీను, వీర్ల కుమార్, సత్యబాబు, కుమారస్వామి, జానీ, నారాయణ, రాంబాబు, అనిల్, రెడ్డి శ్రీను, అఖిల్, కునుకు పుల్లయ్య, వింజమూరు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్, గోక వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.